స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగుట క్యాన్సర్కు కారకం, ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ప్రకృతి ఈ సృష్టిలో సమస్త జీవరాశులు జీవించడానికి దేవుడు ప్రసాదించిన చాలా గొప్ప వరం. సస్యశ్యామలంగా ఉన్న ఈ పడమర దిక్కున ఉన్న పర్వతంలో ఈ అడవిని, పర్వతాల్ని మాత్రమే నమ్మి వంశపారంపర్యంగా ఈ ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ ఉండే ప్రతి చెట్టు, పుట్ట, చేమ అన్నీ కూడా తమ పెద్దల ప్రతిరూపాలే అని నమ్ముతున్నారు. అడవిలో నివసించే వీళ్ళు అడవి జంతువుల్ని కూడా తమ తోడబుట్టిన వాళ్ళలాగే భావిస్తున్నారు. ఈ అడవే ఈ ప్రజల ఆస్తి, సుఖం, జీవనాధారం. ఇటువంటి ప్రజలు అడవిలో ఉన్నందువల్లే ఇంకా అడవులు సురక్షితంగా ఉన్నాయి. అటువంటి ప్రజలు నివసించే ఈ ప్రదేశం పేరే కదంబవనం.
కొండ గుహలోకి దిగి తేనె తెచ్చిన మగాడ్రా మన గజేంద్రుడు. చూసావా గజేంద్ర, కొంచెం కూడా జాలి దయ లేకుండా తోలు కోసం గోళ్ల కోసం పులిని ఎలా ఒలిచేశారో చూడు. కొంచెం సేపు ముందే ఇది జరిగింది. మన ముత్తాతలు తాతలు చూసిన జంతువుల్లో సగం మన అయ్యలు చూడలేదు. మన అయ్యలు చూసిన జంతువుల్లో సగం మనం చూడలేదు. ఇవాళ మనం చూస్తున్న జంతువులు మన తర్వాత తరం చూడడానికి మిగులుతాయో లేదో తెలీదు. అంతా పేరాస వ్యాపారం. చెట్ల నరికి దొంగలు ఎత్తుకుపోతున్నారు, ఏనుగులు చంపి దంతాలు ఎత్తుకెళ్ళిపోతున్నారు, అడ్డైన వాళ్ళు కింద నుంచి వచ్చి కాడిని వలకాడు చేస్తున్నారు. అడవి మొత్తం అమ్ముకు తిన్నా వీళ్ళకి సరిపోదు. చేసినోడు పట్టుబడ్డాడో ఆడికి ఇదే గతి. ఎరా, అడవిలో మొత్తం 25 పులులున్నాయని లెక్క కట్టారు. అందులో ఒక్కటి మాత్రమే మీ కళ్ళకు కనిపించిందా? ఏంటి సార్, ఊర్లో వాళ్ళు కళ్ళు కప్పి వేటాడే లోపల ఎవడో కూడా పసిగట్టి వచ్చేస్తున్నాడు. దానికి మమ్మల్ని ఏం చేయమంటారు సార్? వస్తే పులితో కలిపి వాళ్ళని వేసేయండిరా. అడవిలో మీరు పులిని చంపినా సరే, మనిషిని చంపినా సరే ఎంక్వైరీకి నేనే రావాలి. నన్ను మీరి ఏ నా కొడుకు ఈ అడవిలోకి రానూ లేడు, బయటికి పోనూ లేడు. ఏంది వీడు తెల్లారిదాకా పిండుతాడా ఏంది? తేనె ఇంత పిండుడు పిండుతున్నాడే, ఎంత మొరటుతనం. అయ్యయ్య ఏం బా త్వరగా అయ్యబ్బా, ఇంట్లో చాలా పని ఉండదు. ఏం పిల్లలు కొడి ఎప్పుడు చూసినా ఇంట్లో పనుండాది అంటావే, ఏంది ఆ పని? ఏంది పని? రండ్రా నా పులికి వనల్లారా. ఏంద్రా ఇంకా ఇద్దరు తగ్గారు? అమ్మకి వాంతులు అవుతున్నాయంట, నేను తీసుకురమ్మనిందిరా. విన్నావుగా, నా పులికి చెప్పింది విన్నావుగా. ఇంతకు మించి వివరంగా చెప్పాలా? ఈసారి నేను ఆడుకోవడానికి నాకు చెల్లి పాప కావాలి, చెప్తున్నా. ఈసారి కాకపోతే ఏందిరా, వచ్చేసారి ఇస్తాగా. రండి పోదాం. ఏ నాయనా, వచ్చేసారి ఇస్తాడంట. పెద్దాయన, ఏంది వైద్యుడా? మన ఊర్లోనే మన జాతిలో ఉన్న అన్ని లక్షణాలు మీ అబ్బాయికి అట్టాగే అభినయ్. పక్షుల చప్పుడును బట్టి శకునాలు చూడడానికైనా, జాడను బట్టి జంతువులు కనిపెట్టడానికైనా మనోడు పూలయ్య. నేను ఎంతో మందితో అడవిలోకి తేనె తేయడానికి వెళ్ళాను, కానీ ఇంతవరకు మీ అయ్య తప్ప ఎవరూ కొండ గుహలోకి వెళ్ళి తేనె తేలేదు. అయ్య తర్వాత మనోడే అట్టా తేనె తెచ్చాడు. ఆ మాతంగ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆడిని చూస్తుంటే అట్టాగే మీ అయ్యను చూసినట్టుందయ్యా. అయ్యని చూసినట్టుంది, కొయ్యని చూసినట్టుంది. మొత్తానికి జాతిలో అక్కడే మగాడా? ఏ నేను తేనె తీసుకురాలేదా? తీసుకొచ్చింది ఎవడు చూడలేదా? కొండగో నుంచి తెచ్చినాడంట. ఈ మాత్రం దానికే ఇన్ని ఎచ్చిరిపోతుండారు. ఇంకొంచెం తేనె చుట్టే ఆ తేనె నాకేసి దాంతో పాటు ఆడు కాళ్ళు నాకుండేవాళ్ళు. మన ఇంట్లో సమస్యలు చాలవేంది, ఇప్పుడు ఆ ఇంటి సంగతి మీ ఇద్దరికి ఎందుకయ్యా? నువ్వేందే మధ్యలో పానకంలో పుడకలా వస్తావు? మన ఇంట్లో బిడ్డ వయసుకొచ్చి 6 ఏళ్ళు అయింది. పెళ్లి చేసుంటే ఈ పాటికి 10 మందిని కనేది. దాని గురించి మీరేమైనా పట్టించుకుంటున్నారా? ఇంట్లో కుదురుగా ఉంటుందా? చిన్న పిల్లలతో చేరి అడివంతా తిరుగుతోంది.
తట్టుకోగలం. నువ్వు అటు వెళ్ళు. దొరికిపోయావా? ఇప్పుడు పారిపో చూద్దాం. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు? కొట్టుకే నొప్పిగా ఉంది. ఎన్నిసార్లు చెప్పుంటాను గజేంద్రుడు తేనిచ్చేటప్పుడు ఆడికి పోవద్దు పోవద్దు అని. పోయిందే కాకుండా ఎకసెక్కాలా? రేయ్ దురదగుంటాకీరా. ఇక మీదట గజేంద్రుడు పక్కన నిన్ను చూసినా తాడు తీసేత్తనేమనుకున్నావు? పోయా. ఉండు మీ అన్నతో చెప్తా. ఏంద్రా? ఇక్కడ దాచుకున్నా కదా, మంటగా ఉందక్క. అదెందుకు ఆడపెట్టుకున్నావు? రంగి నీతో పచ్చి పచ్చిగా మాట్లాడినందుకు పిచ్చగా కొట్టిందంట గౌరీ. గౌరీ అని ఎంట పడుతుంది కదరా, మూడు వేసేయచ్చు కదరా. అసలే వాళ్ళన్న నా పేరు ఇంటేనే మండిపడతాడు, అందులో ఇదొకట. ఏం పిల్లలు కూడా భయపడినా? తిరువొట్టికాయ పడుంటే దిమ్మ తిరుగుండేది. భద్రం, కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఏదో అనుకునే వచ్చినట్టున్నాడు రా. ఎవరితో అంటున్నావు? ఎవరితో నాలా? ఇదిగో ఈడితో అను. నాకన్నా భయం? నా దగ్గరే ప్రతాపం. ఏయ్, ఒక అబ్బకు పుట్టినోడు అయితే వచ్చాడు. అయ్యో తల్లి, సాయంత్రం పూట తీర్థం పెట్టకపోతుంది, అపశకనం చూపిస్తుంది. ఎన్ని కట్టాలు రాబోతున్నాయో. అమ్మా మాతంగి తల్లి, నువ్వే కాపాడాలి తల్లి. తల్లి
ఈయన మిస్టర్ చంద్రమౌళి, a famous zoologist. Glad to meet you. And he's Same Mr. here. Vijayanand, our company's new Hello, consultant. Hello. Well, let's get going. థ్యాంక్ యూ సార్. పడమటి కనుమల సౌత్ జోన్ లో ఉన్న ఈ ఏరియా పేరు కదంబవనం. ఈ ఏరియా మొత్తాన్ని మా టీం తరోగా రీసెర్చ్ చేయడం వల్ల తూర్పున దొండలమిట్ట దగ్గర నుంచి పడమర గువ్వల చెరువు వరకు, ఉత్తరం పుట్టంపల్లి అడవి నుంచి దక్షిణం జీవకోన వరకు ఈ సరౌండింగ్స్ మొత్తం మనం సిమెంట్ తయారు చేయడానికి కావలసిన లైమ్ స్టోన్స్ బోల్డ్ అన్ని ఉన్నాయి. ఇక్కడున్న లైమ్ స్టోన్స్ అన్ని నెంబర్ 1 క్వాలిటీ. ఇక్కడ లైమ్ స్టోన్స్ మనం తవ్వడం మొదలెట్టామంటే దాదాపుగా 50-60 ఏళ్ల వరకు కంటిన్యూస్ గా తవ్వుకోవచ్చు. ఇయర్లీ 50,000 crores నుంచి 1 lakh crores వరకు ఈజీగా టర్న్ ఓవర్ చేయొచ్చు. దట్స్ అవర్ పాయింట్. సార్, ఆ ప్రాబ్లం గురించి అన్నగారు చెప్పారా? అనే ఆ ఏరియాలో ఒక చిన్న ఇష్యూ ఉంది. ఏంటా ఇష్యూ? ఆ చోట అదే దట్ ఏం పేరు అది? కదంబవనం సార్. అక్కడ చాలా తరాలుగా కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పటికీ ఓ 100-150 కుటుంబాలు అక్కడే ఉంటున్నారట. వాళ్ళు ఉన్నంత వరకు అక్కడి నుంచి మనం ఒక చిన్న రాయిని కూడా కదపలేమని. అది మాత్రమే కాదు సార్, మన గవర్నమెంట్ కూడా మీరు కిందకి దిగి వస్తే మీకు చాలా వసతులు కల్పిస్తామని చెప్పినా మాకు ఏమీ వద్దు, కిందకి దిగిరాము అని చెప్పారు. వాళ్ళని కొండ నుంచి ఖాళీ చేయించడం అంత సులభం కాదు. ఇప్పుడు ఏం చేద్దామని? ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఏంది అడవల్లాడేట అరుస్తున్నావు? ఏంది కందిరిగా ఆశగా పిలిస్తే కోప్పడతావు? నేను కందిరీగనైతే నువ్వేటి తేనెటీగా? లేదు, మెరుపు తీగ. ఏందే ఎన్నిసార్లు చెప్పాలి నా వెనకాల పడద్దని? చెప్తే అర్థం కదా? నువ్వు అని చెప్పవయ్యా, నిన్నే కట్టుకుని నీ వెనకాలే వస్తాను. ఓయ్ ఓయ్, ఆ పాములు ఏం చేస్తున్నాయి? పాములని తెలుస్తున్నాయి, ఏం చేస్తున్నాయో తెలీదా? ఓయ్ చెప్పవయ్యా అంటే అడిగితే చెప్పొచ్చుగా. ఇదే చేస్తున్నాయి. ఏయ్ రేయ్ ఆగరా. వీళ్ళు నా చేతికి దొరకరా ఎరా? మీ పాటికి మీరు దంతాలు ఎత్తుకుపోతా ఉంటారో, ఆ రేంజరు మమ్మల్ని ఎడగెలుగుతా ఉంటాడు మిమ్మల్ని.
అయ్యయ్యో ఏం నురుము చూస్తున్నారు రే నాయన నురుము చూస్తున్నారు కానీ వీళ్ళకు జల్లకాయ ఇవ్వండి. వీళ్ళని దంతాల్ని జీపులో ఎక్కించండి. ఏ సారు వచ్చినారు కొట్టినారు, మీ పాటికి మీరు తీసుకోపోతున్నారు. అడవిలో చెట్లు కొట్టేస్తున్నాయి, ఏనుగులు చచ్చున్నాయని ఏం జరిగినా మమ్మల్ని అడుగుతారు కదా. ఇవాళ వీళ్ళని కట్టేసి మీకు అప్పగించావు, వాళ్ళు ఏం చేయబోతున్నారు? అయితే నీకేదైనా మెడల్ ఇమ్మంటావా? ఎల్రా పోనండి. గజేంద్ర నువ్వు ఇట్రా. అయ్యా నా కొడుకు మాట్లాడింది మనసులో పెట్టుకోకండి అయ్యా, ఆడికి తెలియక మాట్లాడాడు. మీరు అన్ని విషయాలు తెలిసినోళ్ళు, మీకు ఏది మంచి అనిపిస్తే చేయండి అయ్యా. ఏంటి గజేంద్ర, వాళ్ళ అధికారులు, వాళ్ళతో అట్ట మాట్లాడొచ్చా? వాళ్ళతో విరోధం పెట్టుకుంటే అట్ట. గుడ్ ఈవినింగ్ సార్. ఈయనే కదమోను డివిజన్ డిఎఫ్ఓ మిస్టర్ పరమేశ్వరరావు. హలో. ఆయన రేంజర్ కర్ణ. హలో సార్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. అటెండ్ చేసి మాట్లాడండి. హలో. ఏమండి, ఎవరో ఇద్దరు మనుషులు వచ్చారండి. మీకిమ్మని చెప్పి ఏదో కీచ్ వెళ్లారు. తీరా బయటకొచ్చి చూస్తే బ్రాండ్ న్యూ కార్ ఒకటి ఉందండి. ఒక చిన్న గిఫ్ట్ అది. నేను చెప్పింది చేశారంటే మీకు రావాల్సిన షేర్స్ వస్తూనే ఉంటాయి. మేమేం చేయాలి సార్? ఆ కదంబవనంలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి. అదొక ప్రాబ్లమే కాదు సార్, వాళ్ళని కొట్టి తరిమేద్దాం. వాళ్ళకి ఒక చిన్న దెబ్బ కూడా తగలకూడదు. ఏ ప్రాబ్లం రాకుండా వాళ్ళకి తెలియకుండా ఆ కొండ నుంచి కిందకి దించాలి. మీరెందుకు సార్ వరి అవుతారు? వాళ్ళు లోపలెక్కడో 5-6 కొండల అవతల ఉన్నారు సార్. కాళ్ళు చేతులు విరిచి తరివేసినా అడిగే దిక్కు లేదు సార్. తొందరపడకండి సార్, మేము అక్కడ తవ్వబోయేది లైసెన్స్ లేకుండా ఇల్లీగల్ గా తవ్వబోతున్నాం. మీరు అనవసరంగా చేయి పెట్టి అది ఇష్యూ అయ్యి మేము అసలు తవ్వలేకుండా పోతే మరేం చేద్దామంటారు? చెప్తాను. అక్క నాకు ఇదిగో చూడక్క, నేను చేయిపోయే పంచాయతీలో గజేంద్రుడు ఇప్పుడే తాళి కట్టేసినా కట్టేస్తాడు. సిద్ధంగా ఉండు, మిగతావన్నీ మేము చూసుకుంటాం. రండి రాపోదాం. చేతిలో కత్తిందిరా, పర్వాలేదా? రారా చూసుకుందాం అన్నాడేరా. బాబు గజేంద్ర, డ్రామా ఒక చిన్న పంచాయతీ ఇందారా ఇంకా ఉన్నాయి కదా. గజేంద్ర, ఈ పిల్ల నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తోందిగా. లటుక్కుమని తాళి కట్టుకుంటే నువ్వేంటబ్బా ఊరికే నానొస్తున్నావు. రేయ్, వాడి మనసులో ఏముందో కనుక్కోలు కదరా. పంచాయతీ నిర్ణయం, నువ్వు గౌరీ మెడలో తాళి కట్టాలి. కొట్టానంటే ఏ రండ్రా, కోసం ఆశపడి పంచాయతీ ఏమే చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నావు, అసహ్యంగా లేదు? ఓహో, నేను పిల్లల్ని తీసుకురావడం, నీ చుట్టూ తిరగడం నీకు అసహ్యంగా ఉందా? రే కంద్రిగా, ఇప్పుడు చెప్తున్నా ఇనుకో. నువ్వే నా కాడికొచ్చి నన్ను చేసుకో ఏ అన్లా అనిపిస్తాను. ఈ వైద్యుడికి ఏం పని లేదు, ఎప్పుడు ఏదో ఒకటి నోరుతానే ఉంటాడు. రావయ్యా.
ఏయ్ ఈ వేలు లోపల పెట్టవయ్యా. ఏ ఇది పని చేసిందంటే సొత్తం. ఓ రోజు నీకు తెలియకుండా తీసుకెళ్లి తిన్నా. ఒక వారం ఇంట్లోంచి బయటికి రాలేదంటే నమ్ము, నా పిల్లం నడుము పడిపోయింది. రే నువ్వెందుకురా నాకు తెలియకుండా ఇది తీసుకెళ్ళావు? ఓయ్ వైద్యుడా, నువ్వే ఆ కాలంలో పెద్ద గొప్పోడు అంట. ఒకళ్ళకి 5 కట్టుకున్నావంట. అవును, ఇప్పుడు ఏందంట? గజేంద్రుడి కాడ సవాలు చేసి వస్తున్నా. నువ్వు ఇచ్చే మందికి ఆడి నన్ను చేసుకో అని నా ఎంట పడి తిరగతా ఉండాల. ఇస్తాగా ఏందా? ఇది బాగా పొడి చేసి ఆడు తిరిగి దాంట్లో కల్పించాడు. జీవితాంతో నీ కాళ్ళ కాడే పడి ఉంటాడు. వైద్యుడంటే వైద్యుడే. వైద్యుడా, ఏందయ్యా ఈ వేర్లు ఇచ్చా? సవాలని చెప్పిందిగా, అందుకే ఇచ్చిన. వెళ్ళి ఇవ్వనే, పెళ్ళి కాదు నేరుగా గర్భాధారమే. బాబు గజేంద్ర, నాయనా ఉదయం నుంచి ఒట్టుకడుపుతో పని చేస్తున్నావు. ఇదిగో ఈ గంజి తాగెళ్ళి పని చేసుకో. అట్టగే. ఏంది గజేంద్ర, ఒక్కడే పని చేస్తున్నావా? ఏంద్రా? ఏంలా ఇంట్లో ఒకే పని చేసి ఇసుకొచ్చేసినది. అందుకే ఈడ నీతో కలిసి పని చేద్దామని ఇచ్చిన. ఏదైనా లేపనా? గంజి ఏందిరా? ఓ గంజి నువ్వు తాగా? సరేదా, గడ్డి గట్లేదు. ఐదేరా, ఇంట్లో ఎంత పని ఉండదు? నన్ను ఇంట్లో నాకు ఎంత పని ఉండదు. అయ్యో ఆగరా, అది ఇంట్లో లేకపోతే నీ మొగుడు నుంచి నిన్ను కాపాడలేక సత్తన్నా. ఏంటంట పంచభూషాలు వేసుకొస్తున్నావు? నా మాటిను, కడుపుతో ఉంది వదిలే. నీ వల్ల 6 నెలల సూలింత 6 నెలల బాలింత నాన్న అవస్థ పడుతుంది, వదిలేరా. నన్ను లేకపోతున్నావు పాపిస్తుడా. రే ఇట్టాగేసి అత్తనావనుకో, ఒక రోజు కాకపోతే ఒక రోజు నువ్వు తాగే గంజో విషం కలిపి చంపేస్తాన్రా. పెద్ద సవాల్ చేసాడు. వీడికెందుకు వచ్చినావు? మొత్తానికి ఏమంటావయ్యా? నువ్వు నన్ను చేసుకోవా ఏంది చెప్పు? ఇప్పుడు నువ్వు నన్ను చేసుకుంటానని చెప్పలేదు. ఆ ఏట్లో దూకి చచ్చిపోతా. దూకు.
నన్నెందుకు లాగుతూ దూకావు? మరి నేను మాత్రం దూకుతాను అనుకున్నావా ఏంది? బతికితే ఇద్దరం కలిసే బతకాలా, సచ్చినా ఇద్దరం కలిసే సావాలా. ఓయే పోరా కందిరిగా. నన్ను వదిలేసి వీళ్ళంతా ఆడికి పోయినారో తెలియలేదే. గజేంద్ర, గజేంద్ర, గజేంద్ర. వదిలేసి ఆడిపోయినారు. నువ్వే అడిగిపోయినావు. నన్ను వదిలేస్తే ఇంట్లో పెళ్ళంతో ఉండేవాడు కదబ్బా. నన్ను ఈ అడుగు తీసుకొచ్చి హింసించారు కదబ్బా. సరేరా పోదాం. ఎలుగును చూసి వెనక ముందు చూడకుండా పరిగెత్తినట్టు బండిని చూస్తే భయం లేదురా, అది నాకు ఎలకతో సమానం. ఈ క్యాకిని దాన్ని వదిలేసి వచ్చా. నిజమేరా, చెప్తే నమ్మరేంది. ఇదిగో ఇంకో ఎలుగు బండి. చేతులు ఏంట్రా? ఇప్పుడు ఎందుకురా దాన్ని కింద పోసావు? మరే అడవుల్లో కొండల్లో ప్యానాలు అడచేతిలో పెట్టుకొని మేము తేనె తీసుకొస్తాం. మీరు అధికారం చూపించి అది పట్టుకుపోతారుగా. ఇదిగో ఇప్పుడు ఇది నాకేసిపో. ఏంట్రా పొగరగా మాట్లాడతావు? కొండ జాతి ప్రజల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారని, వాళ్ళను కొట్టి టార్చర్ పెడుతున్నారని మీ డిపార్ట్మెంట్ మీద, అది ముఖ్యంగా మీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి సార్. ఏంటి సార్ ఇది? వాట్స్ హ్యాపెనింగ్? సార్, నేనంటే పడనవాడెవడో తొక్కలో పిటిషన్ ఇచ్చాడు. దీన్ని తీసుకుని వచ్చాడమేనా? ఏం సార్, సేవా సమాజం అంటే వేరే పనేం లేదా? సమాజ సేవ అనే పేరుతో ఏదో ఒకటి పట్టుకుని గెలుగుతూనే ఉంటారా? గెలికేట్టుగా మీరు ఏదో చేస్తూనే ఉన్నారుగా. కొట్టానన్నందుకు ఎవిడెన్స్ ఉందా? అయ్యా, మా పిల్లడు తెలియక మాట్లాడాడు, మన్నించడయ్యా. అనేవి చేయమాకండి, వదిలేయండి అయ్యా. ముందు నువ్వు బయటికి వెళ్ళవయ్యా. ఇంటి బయటికి తోసాయి. అయ్యా వదిలేయండి అయ్యా. అయ్యా అయ్యా మీరైనా చెప్పండి అయ్యా. సార్ అతన్ని వదలండి, వదలండి. వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నాడు? అతను ఏం చేశారు? అతను వెంటనే ఇక్కడికి రావాలి, లేదంటే మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. సార్, ఇది చాలా దూరం వెళ్ళినట్టుంది, జాగ్రత్త. బండి తీసుకురా. అయ్యో గజేంద్ర, మా అబ్బాయి నిన్ను దెబ్బలు కొట్టారా? ఏంటి సార్ ఇది? గొడ్డును కొట్టినట్టు కొట్టారు. మీకు మనసాక్షి అనేదే లేదా? హలో, అతని మీద చేంజ్ చేసుకోవడానికి మీకేం రైట్స్ ఉన్నాయి? కాకి డ్రెస్ వేసుకుంటే ఇతను తప్పే చేసిండొచ్చు సార్, మీరు ఎలా కొడతారు? కొట్టినందుకు ఎవిడెన్స్ అడిగారుగా,
ఇదిగో ఉంది. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. దిస్ రేంజర్ ఈజ్ ఆల్వేస్ డేంజర్. వాడి మీద ఒక కన్నేసి ఉంచాలి. ఓకే సార్. చాలా సంతోషం అయ్యా. మీలాంటి ప్రజలకు సేవ చేయడమే మా సమాజం లక్ష్యం. ఇక మీదట ఈ రేంజర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయినా మళ్ళీ ఇబ్బంది పెడితే మాకు చెప్పండి. ఏ సహాయం కావాలన్నా ఏ సమయంలోనైనా లక్షణంగా మమ్మల్ని అడగండి, మేమున్నాం. ఇదిగోండి, ఇదే మా అడ్రస్. ఏందే గజేంద్రని పోలీసులు కొట్టినారంట? కట్టి పడేసి కొట్టారంట పిరికెదవులు. కట్టేయకుండా కొట్టుండాలా, అప్పుడు తెలుసుండేది నా గజేంద్రుడేంటో. అది సరేనే, వాళ్ళు కట్టడం అటుంచు. మీ అన్నకు గజేంద్రుడికి గొడవ కదా, నిన్ను గజేంద్రుడికి కట్టబెట్టడానికి మీ అన్నట్టు ఒప్పుకుంటాడు. గజేంద్రుడిని చేసుకోవడానికి ఆడొప్పుకుంటే చాలు, మా అన్న ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. గాయమైందే. ఇప్పుడు ఏం చేద్దాం? రండి ఊళ్ళోకి వెళ్ళి చెప్దాం. రండి వెళ్దాం. రండి. బాటిల్ పీస్ కాల్లో గుచ్చుకోవడం వల్ల సెప్టిక్ అయింది. నో ఇట్స్ ఆల్ రైట్. ఇక ఏ ప్రాబ్లం ఉండదు. హాఫ్ అన్ అవర్లోగా స్పృహ వస్తుంది, అదే లేచి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. సరైన సమయంలో మీరు కబురు చేశారు. బాటిల్ గుచ్చుకోవడం వల్ల సెప్టిక్ అయి లోపల పుండయింది. ఇలాగే వదిలేస్తే 2 రోజుల్లో చనిపోయేది. అయ్యా, ఎవరెవరో కింద నుంచి వచ్చి ఈ నోరు లేని జీవాన్ని ఆటాడుతున్నారు. మొట్టమొదటిసారి కింద నుంచి వచ్చి ఈ నోరు లేని జీవానికి ప్రాణం పోశారు. ప్రాణం పోసినోడు దేవుడితో సమానం అయ్యా. మీరు దేవుడయ్యా. చచ్చా, ఏమిటండి మీరు? అనయ్య, రేంజర్. హలో సార్, మీరు చెప్పినట్టు సేవా సమాజం వాళ్ళని లోపలికి పంపించాను. ఆ గిరిజనులు వాళ్ళని నమ్మారు సార్. గుడ్. ఇక మీద వాళ్ళని కిందికి దించే పని చూడమను. గాట్ ఇట్. అమెజాన్ అడవుల నుంచి తీసుకురాబడ్డ వైవిధ్యమైన తేనెటీగల నుంచి తయారు చేయబడ్డదే ఈ ప్రత్యేకమైన తేనె. ఈ ప్రత్యేకమైన తేనెను పొందడానికి ఒక చిన్న పెట్టెను మీ ఇంటి ముందు ఉంచుకుంటే చాలు. సులభంగా తేనె దొరుకుతుంది. ఒక పెట్టెకు సుమారుగా 5 లీటర్ల నుంచి 10 లీటర్ల వరకు. అరే ఏందయ్యా ఇదే? చిన్నప్పటి నుంచి అడవిలోకి వెళ్ళి తేనె తేవడమే కదా అలవాటు. అది వదిలేసి కొత్తగా పెట్టెల్లో తేనె తీయడం ఏంది? ఐ డోంట్ థింక్ హీ అండర్స్టాండ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఏం చెప్పక్కర్లా. ఈడొకడు ఊరికి మంచి చేస్తే ఓర్చుకోలేడు. ఇదిగో పద్దొక మొగుడు ఆ రోజు తేనె తీసుకొస్తా అని సెట్ ఎక్కి కింద పడి చచ్చిపోన్నాడు. మనం ఏం చేయగలిగాం? గజేంద్రుడు చెప్పేది నిజమే కదా, మంచికని చెప్తున్నాడు. అదేందో ఎనొచ్చుగా. షీస్ కరెక్ట్. ఎరా, మాట్లాడాల్సింది అయిపోయిందా? వాళ్ళేదో కొత్తగా వచ్చినలాగా మాట్లాడతారేంటి? ఇప్పటిదాకా వాళ్ళు మనకు మంచి కదా చేశారు. వాళ్ళేం చేసినా అది మంచి కోసమే. అయ్యా,
ఏం చేయాలో చెప్పండి, చేసేస్తాం. అతను నాయకుడు, ఇస్ అ బాన్ లీడర్. అవునరా, తేనె బాగా వస్తుందే. నిజమేరా, వాళ్ళు చెప్పినట్టు తేనె బాగానే వస్తుంది. వస్తాదిరా వస్తాది. యారా, అడవిలోకి మనం తేనె తేవడానికి మాత్రమే వెళ్తున్నావా? తినడానికి దుంపలు తేవడానికి వెళ్ళడంలా? వాళ్ళు చెప్పారంట, వీళ్ళు విన్నారంట. ఎర్రి పప్పల్లారా. నిన్న నన్ను మాటలు మాట్లాడాడు, ముందు వాళ్ళ అమ్మే తీసుకుపోతుంది. గజేంద్ర పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. ఇవ్వరా, ఇదిగో ఎత్తుకెళ్ళి అమ్మకిచ్చి పో. ఇవ్వరా అయ్యా, పిల్లలు గల పోరా. ఇదిగోండి. చూసారా అమెజాన్ తేనె యొక్క పవర్? అమేజింగ్. బాగా రుచిగా ఉంది కదా? అవునండి. అయ్యా, నన్ను మన్నించండి అయ్యా. ఆ రోజు మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. అయ్యా, మా జాతిలో ఎవరో ఇంత డబ్బు కళ్ళ చూడలేదయ్యా. ఆహా, ఇది కేవలం మొదలే. మిమ్మల్ని బాగు చేసే పథకాలు ఇంకా చాలా ఉన్నాయి. రండి రండి, లోపలికి రండి. ఆలోచించకుండా లోపలికి పంపుతారు, లేకుంటే పారిపోతారు. కరెక్ట్. ఇప్పుడు మనం ఎక్కడికి పోదాం? చెప్పు తెగిపోద్ది. అమ్మా, మన ఇంటికి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉందామా, చాలా బొమ్మలు ఉన్నాయమ్మా. సరేలే అబ్బి. రే, ఎక్కడికి తీసుకుపోతుంటావు? రారా చెప్తాను. రే, ఏంద్రా ఇది? సీమ సరుకురా, ఒంటికి బాగుంటది. పనిచేసి ఇక్కడ సార్ నిన్ను ఇచ్చినారు. ఒక వారంగా తాగుతున్నా, చాలా బాగుంటది. తాగు తాగు తాగు. రే, కొంచెం వీరా. దగ్గర మానేస్తే ఇలా మంచోడవుతాడు, మీరు గెంటేస్తే నాలా గొప్పడవుతాడు. ఏంటిది? ఓహో, అలాగా. ఇలాంటివి తింటే నాకు వాంతు. ఏయ్ మెరుపుతిగా, ఏందిరా కందిరిగా? బాగా భోంచి అమ్మా, మొహమాట పడకుండా తినండి.
ఏంటదమ్మా? గోట్స్ హావ్ కమ్ ఫర్ సాక్రిఫైస్. గొర్రెలు బిర్యానీ ఎగబడి తింటున్నాయి చూసావా? అదిగో పెద్ద గొర్రె తలాడిస్తుంది చూడు. ఆ కొండే గత అనుకున్న వాళ్ళందరినీ కిందకి దించేసామని. దిగిన వాళ్ళు ఇక్కడే ఉండాలని ఆశపడాలి. మీ అందరికీ చాలా సంతోషమైన విషయం. ఇదే మాదిరి రాతి గోడలు, కాంక్రీట్ కప్పు, బాత్రూమ్ వసతితోటి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు వస్తుంది. అవునయ్యా. అది మాత్రమే కాదు, పక్కనే పాఠశాల, ఆస్పత్రి అన్నీ ఉంటాయి. అందరూ సంతోషంగా ఉండొచ్చు. ఒక్కొక్క ఇంటి విలువ 3 లక్షల రూపాయలు. అంత డబ్బుకి మేము ఎడగబోవాలా? మీరు డబ్బేమి ఇవ్వక్కర్లేదు, ఇవన్నీ ఉచితంగా మేం మీకు ఇస్తాం. తర్వాత ప్రతి ఇంట్లోనూ టీవీ, మిక్సీ, గ్రైండర్, గ్యాస్ పొయ్యి, సోలార్ కరెంటు అన్నీ ఉంటాయి. అయ్యా, ఇవన్నీ మాకేనా? అన్నీ ఎడకే వస్తాయా? ఇక్కడ కాదు, కింద, కొండ కింద. ఏంటి గజేంద్ర, ఏం అర్థం కావట్లేదు. ఏంద్రా కొండ కింద మాట్లాడుతున్నారు? ఏంది గజేంద్ర ఇట్ట తిరుక్కున్నారు? ఐ టోల్డ్ యూ ఇస్ ఎ బాల్ లీడర్. కింద ఏం మాట్లాడుతున్నారయ్యా? పేడలతో చెట్టు పీకేసి ఏదో చోట నాడుతానంటారేంటయ్యా? మిమ్మల్ని దేవుళ్ళని నమ్మాం కదయ్యా, ఇట్టా మాట్లాడుతున్నారేటి? అరే మీ మంచిగా కదమ్మా చెప్తున్నాం. కింద మీకు ఇల్లు కట్టిస్తాం, వచ్చి వసతిగా ఉండమంటే వద్దని మూర్ఖంగా మాట్లాడతారేంటి? ఇక్కడ మీకే వసతులు ఉన్నాయి. ఇక్కడ వసతి లేదని ఎవడయ్యా నీకు చెప్పింది? వసతి అన్నది బతికే చోట్లో కాదు, బతికే పద్ధతిలో ఉంటది. నువ్వు చేసిందేదో కాస్త మంచి అయితే ఏం చెప్పినా వింటారనుకున్నా. ఇలా చూడండి, కిందికి వచ్చారంటే మీ పిల్లలు మంచి స్కూల్లో చదువుకుంటారు, మంచి స్థితికి వస్తారు. అరే మీకు సహాయం చేస్తాం అనుకుంటే ఏందయ్యా సహాయం? అందరినీ ఇంటి నుంచి తరివేసి పిచ్చగాళ్ళని చేయటమా నీ సహాయం? ఏదో ఒక రోజు నీ అన్నం తిన్నావన్న ఒకే ఒక కారణంతో నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాం. ఈ పని మీద ఇంకోసారి కొండకాడి కూడా రావడానికి వీల్లేదు, చంపి పాతేస్తాం. Actually, sir, those people, we tried our best. But what happened is... Nothing happened, sir. ఉండవమ్మా, ఏ ఆశలకు వాళ్ళు పడిపోవడం లేదు సార్. వాళ్ళని ఈజీగా దించొచ్చు అనుకున్నాం కానీ కుదరలేదు సార్. ఆ జనాన్ని అక్కడి నుంచి దించడానికి మార్గమే లేదు సార్. అభయారణ్యంగా ప్రకటిస్తే అది బెటర్ ఐడియానే సార్. అయితే అనౌన్స్ చేయండి. సార్, గవర్నమెంట్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. తెలీదు, తెలియకుండా నేను చూసుకుంటాను. ఏందిరా? నీకు చేపలు ఇష్టమని గజేంద్రుడు ఇచ్చాడు, ఇదిగో. ఈ ఆశలని నా కాడ కాదు, గజేంద్రుడు కాడ చూపించు. అక్క, అడిగి చెప్పు. ఏంటి ఇంత కోపంగా వెళ్తున్నాడు? రేయ్, ఆగరా! రేయ్, చెప్పేది నీకే, ఆగరా! రేయ్, ఏం చెప్పింది? ఎందుకు చేపలు పంపించావు? కట్టుకుపోయేదానికేగా పంపాను. ఏంద్ర కొత్తగా వరుస కలుపుతున్నావు? తీసుకుపోయా బాగుందా?
అందరూ ఉన్నారా? ఉన్నారు సార్. అనౌన్స్ చేయొచ్చుగా? చదవండి. ఓకే సార్. ఇదిగో చూడండి అయ్యా, మీకు తూర్పునున్న దొండలమిట్ట కొండ నుంచి పడమర గువ్వల చెరువు వరకు, ఉత్తరం పుట్టంపల్లి అడవి నుంచి దక్షిణ వైపున జీవకోన హద్దుల వరకు అభయారణ్యంగా అంటే వన్యమృగ సంరక్షణాలయంగా ప్రభుత్వం ప్రకటించింది. ఏందమ్మా ఇట్ట చెప్తున్నారు? ఇక్కడ వన్యమృగాలు తిరగడానికి మీరు అడ్డంగా ఉన్నారు కనుక వెంటనే అందరూ ఈ చోట ఖాళీ చేసి వెళ్ళండి. విన్నారు కదా, ఇక మీదట ఎవరైనా దుంపల కోసం తేనె కోసం అని అడవిలోకి వచ్చారో చంపేస్తాను. ఎవరికి వాళ్ళు మర్యాదగా గుడిసెల్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి. పోమయ్యా, ఇడిచి పోము. ఎవరి చోటు ఎవరు ఖాళీ చేయమంటున్నారు? ఎండా వాన చూడకుండా పస్తులు పడుకొని జాతిని కాచుకున్న మా ముత్తాతలు ఈ మట్టిలో కలిశారు. మేము వీడు ఉండటం మా అమ్మ కడుపులో ఉన్నట్టు ఏముందెచ్చుకోమంటారేంది? ఇది మా అడవి, మా కొండ. మేము యాడికి పోవు. మా తాత ముత్తాత ఈయనే ఉన్నారు. మా అయ్య నేను ఈయనే ఉన్నావు. మా తర్వాత ఈయనే ఉండబోతే నువ్వు ఏం పీక్కుంటావు? పీక్కోవయ్యా. ఇటువంటి వాళ్లని తరిమేయడానికి ఉపయోగించిన చివరి వెపనే అభయారణ్యం. ఎంత చెప్పినా వాళ్ళు దిగలేదంటే వాళ్ళు దేనికి భయపడేలా లేరు. ఎందుకే నేను ఆ రోజే చెప్పాను, కాళ్ళు చేతులు విరిచేసి గెంటేద్దామని. చెప్తే విన్నారా సార్? ఏమిటనే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? వాళ్ళని అక్కడి నుంచి ఇప్పుడు కిందకి దింపడం వల్ల మన వాళ్ళందరినీ పిలిచి అడవిలోకి దించు. యూనిఫామ్ వెపన్స్ అన్ని వాళ్ళందరి చేతికి ఇవ్వు. తల్లి మాతంగి, ఈ మట్టిని నమ్ముకున్నాళ్ళం. ఎన్ని కట్టాలు వచ్చినా నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లి.
Welcome, ladies and gentlemen. Please be seated. మేము ఈరోజు ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము అంటే దానికి కారణం మీరే. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. అండ్ సో I should also be thankful and thoughtful about you all. And then మీ కంపెనీ డెవలప్ అవుగా మీరు డెవలప్ అవుతుంటారు. Well, come on, let's party, guys. చలిగా ఉంది. అమ్మా మా తంగి తల్లి, నువ్వు ఉండి కూడా మాకి గతి పట్టింది.
గజేంద్ర, నన్ను క్షమించు. నేను నీకెంత కీడు చేసినా నువ్వు నా ప్రాణాలు కాపాడు. కానీ నేను అన్నీ తెలిసి కూడా నీతో ఏమీ చెప్పలేదు. ఈ అడవే మీకు కాకుండా పోయింది. దానికి ఆ రేంజర్ మాత్రమే కారణం కాదు. దీని వెనుక ఇంకా ఉన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్స్ మహేంద్ర బ్రదర్స్ అని అన్నదమ్ములిద్దరు ఉన్నారు. వాళ్ళు లోపలికొచ్చిందే మిమ్మల్ని బయటకు గెంటేసి ఈ కొండని అడవిని దోచేసుకోవడానికే. దానికోసం ఓ గ్రూపే పనిచేస్తోంది. సేవా సంఘం వాళ్ళు సహాయం చేస్తున్నట్టు నటించడం, వన్యమృగ సంరక్షణ అని హెచ్చరించడం, ఇదంతా మిమ్మల్ని బయటకు గెంటేయడానికి వాళ్ళు పన్నిన కుట్ర. రాజకీయ నాయకుల నుంచి అధికారుల వరకు అందరూ వాళ్ళ మనుషులే. మీరు వాళ్ళని ఎదిరించి ఏమీ చేయలేరు. మీ అడవిని కాజేయడానికి మీ జాతినే చిన్న భిన్నం చేశారు. వద్దయ్యా, ఆ పాపిస్టోళ్ళు అయి ఉంటారు. గజేంద్ర, వచ్చావా?
బాబు నా మొగుడు రాలేదా? తమ్ముడు, మా అబ్బాయి అందరినీ చంపేశారయ్యా. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? ఆ రేంజర్ ఒక్క రోజులో మన గుడిసెలన్నీ కాల్చేశాడు. మన అడవిలోనే మనం దొంగల్ని చేశారు కదయ్యా. వీటన్నిటికీ కారణం ఆ రేంజర్ ఒకటే కాదు నాయన. దీని వెనకాల పెద్ద గుంపే పనిచేస్తాంది. ఇట్లాంటోళ్ళు ఇక మీదట ప్యానాలతోటే ఉండకూడదు. వాళ్ళు ఆడుండారు కూడా మనకు తెలియదు. వాళ్ళు మనం ఏం చేయగలం? వాళ్ళని ఎత్తుక్కుంటూ మనం పోవాల్సిన పని లేదు. ఆళ్లే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తారు. ఏంటి లారీ ప్రకటనలతో బొమ్మలాడుతున్నారు అందరూ? బిజినెస్ రా, కోట్లు కుమ్మరించావా ఇడియట్. మంత్రుల నుంచి నేను ఇలాంటి గొట్టంగాళ్ళ వరకు ఎంత ఖర్చు అయిందో చెప్పనా? ఈజీగా చెప్తున్నావు. లారీలన్నింటినీ తీసుకెళ్ళిపోయాడు సార్. లారీలు తీసుకెళ్లి వాళ్ళు ఏం చేసుకుంటారు చెప్పండి. ఇక్కడే ఒక గొప్ప పాయింట్ పట్టుకున్నాను. వాడు మారువాడి కోట్లు కూడా కొలబెట్టుకోలేడు. ఎందుకంటే ఒరిజినల్ ఆర్సీ బుక్లు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు నువ్వు అనవసరంగా టెన్షన్ అవుతున్నావు? లారీలు తీసుకెళ్తే అంత అయిపోయిందా? వాళ్ళు మొత్తం కలిసి ఒక 100 మంది ఉంటారా? ఆ అడవి జాతి వాళ్ళకి మన గురించి ఏం తెలుసు? నువ్వు వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేయి. బిజినెస్లో ఇవన్నీ సాధారణం. బీకు రేయ్, మీరు ఆడుకోవటానికి టైర్లు తీసి పెట్టినా సరేనా? ఇదిగోరా చిన్నోడా, ఇదిగోరా పెద్దోడా. ఇదిగోనే నా గెనుసుగడ్డ. పండు అట చూడు, మనమైనా పర్లేదు మంచులో ఎండలో పడుకుంటాం. మన పిల్లల కోడిగాడు ఉంటాడే ఇంట్లోనే పడుకునేవాడు. ఇప్పుడేం చేస్తాడో?
అదిగో ఊరే ఇక్కడ చలి కాసుకుంటుంటే ఈడెక్కడ చలి కాసుకుంటున్నాడో చూడండి. ఏయ్, చి, 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 చి. గజేంద్ర, సమస్యలన్నీ తీరిపోయాయి కదా, ఇంకా ఇక్కడే ఎందుకు? మన తోటికి వెళ్ళిపోదాం. ఇంకా తీరలేదు నాయన, ఇదే ఆరంభం. ఇందులో ఏదో పాయింట్ ఉన్నట్టుగా ఉంది. సార్, నాకెందుకో ఈ చెట్టు కూలిపడినట్టుగా లేదు, ఎవరో నరికి పడేసినట్టుగా ఉంది. రండి సార్, వెళ్ళిపోదాం. మనం ఇక్కడ ఉండడం సేఫ్టీ కాదు. సార్, నేను మీతో ఉన్నానని తెలిసి కూడా భయపడుతున్నాడు. వాళ్ళు గనక నాకు చిక్కాలి, ఒక్కొక్కడిని ఎలా ఎరగదీస్తానో చూడండి. ఎరగదీయడం మాత్రం నిజమే, కానీ ఎవరు ఎవరిని? సార్, మన తరుణ్ గారిని ఎత్తుకెళ్లారు సార్. తెలుసు. గాలి చేసి పారిపోతారనుకుంటే అడవిలో దాక్కుని మరి దాడి చేస్తున్నారు. సో దే వెయిటింగ్ ఫర్ us. దిస్ ఇస్ GPS వాచ్. నువ్వు వెళ్ళు, మన వాళ్ళు నిన్ను ఫాలో చేస్తూ వస్తారు. నిన్ను ఎత్తుకెళ్ళిన తర్వాత ఇటువంటి జాతకుడు ఉందని ఆనవాళ్ళు కొడతారు.
అందరూ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదా మీలో ఒక్కడిని కూడా వదిలిపెట్టండి మా అన్నయ్య. మీ అన్నే కాదురా, మీ తాత మీ ముత్తాత ఎవడొచ్చినా మమ్మల్ని ఏం పీకలేవా? టోటల్ ఫోర్స్ లోపలికి వెళ్ళింది. తొందరగానే వాళ్ళు కనిపెట్టేద్దాం. కనిపెట్టేద్దాం కాదు, కనిపెట్టి తీరాలి. ఎస్ సార్. సార్ హలో, వినపడుతుందా? సార్, ఇక్కడ వర్షం కురిసి దారంతా మట్టితో మూసుకుపోయింది సార్. ఇక ముందుకు వెళ్ళడం కుదరదు సార్. అమ్మా తల్లి, కూర్చుకోమ్మా, కొంచెం వచ్చుకో.
ఎలా చూస్తుందో ఆడపిల్ల పుట్టింది. సంతోషం. చెల్లెలు పాప పుట్టిందిరా. చెల్లి పాప. అయ్యా ఆడపిల్ల పుట్టిందయ్యా. ఇక మనకి అన్ని మంచి రోజులే. చిట్టి తల్లి ఏంటి 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 చిట్టి తల్లి? సార్ ఇది ఏ చోటు? ఇది సార్ ఇది రిజర్వ్ ఫారెస్ట్ సిద్ధలకుంట ఏరియా 40 కిలోమీటర్ల అవతల ఉంది. ఎస్. మన వాళ్ళని 10 మందిని మాత్రం ఆ చోటుకు వెళ్ళమని చెప్పు. ఆల్రెడీ 100 మంది వెళ్ళి కూడా వాళ్ళని ఏం చేయలేకపోయారు సార్. చెప్పింది మాత్రం చేయి. ఆడపిల్ల కావాలని మొత్తానికి సాధించేవురా. ఈ వల్ల మన జాతి పెరిగిపోయేట్టుందా? గజేంద్రుడు ఎక్కడ? ఆడు కాపలోకి వెళ్ళాడు. ఈ చోటు వాళ్ళకి తెలిసిపోయింది. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి త్వరగా. ఇప్పుడు బాంబులు తీసి లోపలికి విసిరేరా. సార్ మనవాళ్ళు కూడా లోపల ఉన్నారు సార్. నేను 10 మందిని లోపలికి పంపించింది వాళ్ళందరినీ కలిపి అంతం చేయడానికి. వీళ్ళు ఒక్కొక్కరు అడవిలో ఉన్నంత వరకు 100 మందితో సమానం. వీళ్ళందరినీ ఇలాగే అంతం చెయ్యాలి.
సార్ అన్ని చోట్ల వెతికి చూశాను సార్, మన తరుణ్ గారు లేరు. వీటిని తీసుకురా. నొప్పిగా ఉంది అమ్మా. ఏడో మక్కనైనా కొంచెం ఓర్చుకో. దాని వెచ్చదనం కూడా ఇంకా ఇక మీద మన జాతి నుండి ఒక్క ప్రాణం కూడా పోకూడదు. వద్దురా వద్దు, ఎంతవరకు నీ మాటని మేము చేసిన తప్పులు చాలు. తప్ప? అవునరా, తప్పే. వాళ్ళతో పెట్టుకోవడం చాలా పెద్ద తప్పు. అందుకే మనం ఏడికి పోయినా తరివి సంపుతున్నారు. అందుకని ఇక్కడొచ్చి ఒకడు కొడతాడు, మళ్ళీ అక్కడ ఇంకోటి కొడతాడు, పరిగెడుతూనే ఉంటావా? రే, ఇది మన అడవి తల్లిరా. ఆ తల్లి కావాలనుకుంటే పోరాడుతూనే ఉండాలి. ఇంతమంది చచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళతో పోరాడి చావమంటావా? కిందకైనా పోయి మిగిలిన ప్రాణాలైనా కాపాడుకుందాం. ఏంటి కిందికి పోవడమా? ఇప్పుడు కనుక మనం కిందికి పోయామనుకోండి, మళ్ళీ ఈ జన్మలో మనం ఈ అడవిలోకి తిరిగి రాలేం. ఏం మాట్లాడుతున్నావా? ఇది ఇంటానికి బాగానే ఉంటుంది. అందుకని అడిగి వదిలేసి వెళ్ళాలా? ఏడు సావమంటావా ఏంటి? అట్ట అయితే ఈ నుంచి వెళ్ళాలా ఏంటి? పోదామని ఏడికి పోదామంటావు? మనమంతా కలిసి ఉంటేనే బతకగలం. కలిసి ఉంటే బతకడం కాదు, సావే మిగులుతే. భయపడుతూ బతికేవాడు మగాడు కాదు, సచ్చినా పర్లేదని పోరాడేవాడే మగాడు. ఏమన్నావా? బతకాలనుకున్నాను నాతో పట్టండి, చచ్చిపోవాలనుకున్నాను నాతో పట్టండి, చచ్చిపోండి. లుక్యా, నా తమ్ముడున్న చోటు వీడు ఒక్కడికే తెలుసు. వీడు నాకు ప్రాణాలతో కావాలి. సారీ, హీస్ డెడ్. వాట్?
God damn it! అయ్యా మీ తమ్ముడున్న చోటు నాకు తెలుసు. మేమంతా ప్రాణాలతో ఉంటేనే ఆయన తమ్ముడిని మేము కాపాడగలం. నా తమ్ముడు ఉన్న స్థలం నిజంగా తెలుసా చెప్పు. తెలుసయ్యా. నీకేం కావాలి? అయ్యా మీతో గొడవపడి చచ్చిపోవడం మాకిష్టం లేదు. మేం బతకాల. మీరు చెప్పినట్టే కింద ఇల్లు కట్టివ్వండి, బతకడానికి ఏదో ఒక పని ఇవ్వండి. అది చాలయ్యా మాకు. వీటన్నిటికీ కారణం ఆ గజేంద్రుడే. ఆడే మీ తమ్ముడిని ఎత్తుకెళ్ళాడయ్యా. రండి చూపిస్తాను. సార్, నా తమ్ముడిని కనిపెట్టిన నెక్స్ట్ మినిట్ అక్కడ ఎవరు ప్రాణాలతో ఉండరు. ఇక్కడ కూడా ఎవరు ప్రాణాలతో ఉండకూడదు. గజేంద్ర, మన కాడే ఉన్నాయనరా. వాళ్ళతో పోరాడడానికి జనము లేరు, ఆయుధాలు లేవు. ఈ అడవుందిరా, ఈ అడవే మన బలం. ఎక్కడ్రా నా తమ్ముడు? ఉండండి అయ్యా, నేను వెళ్ళి తీసుకొస్తాను. అడవిని నాశనం చేయడానికి నువ్వు ఏం కావాలన్నా చేస్తే, అడవిని కాపాడడానికి మేము ఏం కావాలన్నా చేస్తాంరా.
నన్ను గెలిచానని అనుకోవద్దు. నాలాంటి వాళ్ళు 1000 మంది వస్తారు. నువ్వు వచ్చినట్టు 1000 మంది వచ్చినా నాలాగా 100 మంది వస్తారా? ఆఫ్టర్ ఆల్ అడవి, దీన్ని కాపాడి మీరేం చేయబోతారా? మనిషి పుట్టిందే అడవిలోంచురా. అది మనల్ని కన్న బిడ్డల్లా కాపాడుకుంటూ వస్తుంది. దాన్నే అంతం చేస్తారా? దీన్ని అంతం చేయాలనుకుంటావు? నువ్వే నీ కన్న తల్లి గర్భసంచిని చేతులారా కత్తితో కోయటంతో సమానం. దానివల్ల చచ్చేది నీ తల్లే కాదు, నువ్వు కూడా రా. ఆళ్ళు చెప్పారని సెట్టు నరకటం, ఈళ్ళు చెప్పారని మట్టి తవ్వటం, ఇలా డబ్బు కోసం అన్ని నాశనం చేసుకుంటూ పోతే చివరికి తర్వాత తరం బతకడానికి ఈ భూమే ఉండదురా. నీకు సంబంధించి అడవిని రక్షించే నాలాంటి వాళ్ళు అడవి మృగాలమైతే అలాగే ఉండిపోతాం. మా పోరాటం నీ సంతతికి కూడా కలిసే. ఈ జాతిలో చివరి వాడు ఉండే వరకు మీరొక్క పిడికెడు మట్టి కూడా తీసుకుపోలేరా?